సింధు ఒప్పందం ఈ ఈ జలాల ఒప్పందం కనుక నిలిపేస్తే భారత్ నిలిపేస్తే పాక్కి చాలా కష్టం. ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్కు అశనిపాతమే. సింధు జలాల అడ్డగింతపై ప్రత్యేక కథనం. యుద్ధం చేసే దమ్ముందా? దివాలా అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్తాన్. టోటల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది పాకిస్తాన్. గతంలో శ్రీలంకలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో అక్కడ కూడా దాదాపు అలాంటి పరిస్థితే ఉన్నది. ఇప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళకి సహకరించే దేశం కూడా ఎక్కడ ఏమీ లేదు. గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేది ఆగిపోయింది దాదాపుగా. అమెరికా ఒకప్పుడు సహాయం చేసింది, ఆ అమెరికా కూడా ఆపేసింది దాదాపుగా. సో ఇట్లా వేరే దేశాల సహాయంతో కొంత బయటపడగలిగే పాకిస్తాన్ సో ఇప్పుడు ఏ దేశ సహాయం లేక వాళ్ళు ఫైనాన్షియల్గా ఫుల్ క్రైసిస్లో ఉన్నారు. సో ఈ సింధు జలాల మీద వీళ్ళు ఒక ప్రత్యేక కథనం రాశారు. ఇది ఏంటన్నది క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. ఇగో ఇది ఒకసారి చూస్తే ఈస్ట్ సైడ్ ఒక 3 నదులు ప్రవహిస్తాయి, వెస్ట్ సైడ్ ఇంకొక 3 నదులు ప్రవహిస్తాయి. ఇగో ఇది సింధు, జీలం, చినాబ్ అనే నదులు పాకిస్తాన్ వైపుగా ప్రవహిస్తున్నాయి. రావి, బియాస్, సట్లేజ్ అనే నదులు ఇటు వెస్ట్ సైడ్ ఉన్నాయి. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నది ఈ సింధు నదికి సంబంధించి. ఈ సింధు నది వాటర్ దాదాపు పాకిస్తాన్ 80% వాడుకుంటున్నది. దాదాపు 135 MAF అట. 20% మాత్రమే ఇండియా ఉపయోగించుకుంటున్నది. మన దగ్గర నుంచి ప్రవహిస్తూ ఆ కొండల గుండా పాకిస్తాన్కి వెళ్తుంటాయి ఈ నీళ్లు. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం అంతా ఈ నీళ్లపైనే ఆధారపడి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటారు. సింధు జలాల ఒప్పందం కింద సింధు నది పరివాహక ప్రాంతంలో నీటి పంపిణీ. ఇండియా 33 మిలియన్ ఎకర్ ఫీట్ MAF అంటారు దాన్ని. నీటి ప్రవాహాన్ని కిషన్ గంగా, రాత్లే ఆనకట్టల్లో నిలిపి ఉంచేందుకు తగిన సాంకేతిక అవకాశాలు భారత్ పరిశీలిస్తోంది. అంటే ఈ రెండింటి ఆనకట్టలో కనుక బ్యారేజీలో కనుక మనం నీళ్లు నిలిపేస్తే ఇటువైపు నీళ్ళు వెళ్లకుండా ఉంటాయి అన్నమాట. సో మనం బిఫోరే దాన్ని ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకోగలిగితే వాళ్ళకి సాగులోకి దిగలిగితే అవతలకి వెళ్ళడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇగో ప్రపంచంలోని అతిపెద్ద నదీ వ్యవస్థల్లో సింధు నది ఒకటి. టిబెట్లోని కైలాస్ శ్రేణిలో మానస సరోవరం సమీపంలో 4164 మీటర్ల ఎత్తులో సింధు నది ఉద్భవిస్తుంది. లదాఖ్ గుండా భారత్లోకి ప్రవేశించి లేహ్ను దాటి కార్గిల్ జిల్లాలోని బటాలిక్ను చేరుతుంది. ఆ తర్వాత పాక్ ఆధీనంలోని గిల్గిత్ బాల్టిస్తాన్లోని స్కార్డ్లోకి ప్రవేశించి కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. మిథన్ కోట్కు పైవైపు సింధు నదిలో 5 ఉపనదులున్నాయి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ ఇవి ఇందులో వచ్చి కలుస్తాయట. సింధు నది ఎడమ ఒడ్డుకు చెందిన ఉపనదులు జస్కర్, సూరు, సోన్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్, పాంజ్నాద్. కుడివైపున ఉపనదులు షోక్, గిల్గిత్, హూంజా, స్వాత్, కునార్, కుర్రం, గొమల్, కాబుల్. ఇట్లా వాటి ఉపనదులు ఎడమ వైపున కుడివైపున ఉన్నాయి. ఈ నది చాలా పెద్ద నది. అప్పుడు ఒప్పందం జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య 1960లో ప్రపంచ బ్యాంకు మద్దతుతో కుదిరిన సింధు జలాల ఒప్పందం 6 నదుల నిర్వహణను నిర్దేశిస్తుంది. దాంట్లో పశ్చిమ నదులు ఇండస్, ఇది మన సింధు నది, జీలం, చినాబ్ పాకిస్తాన్కి కేటాయించారు. తూర్పు నదులు ఏవైతే ఉన్నాయో రావి, బియాస్, సట్లేజ్ ఇవి ఈస్ట్ సైడ్ ఉన్నవి. ఈ నదులు ఇండియాకి కేటాయించారు. 2 దేశాల ప్రభుత్వాలు కొత్త ఒడంబడిక చేసుకునేంత వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. అంటే కొత్తగా మళ్ళీ ఏదైనా ఒప్పందం మళ్ళీ మారితే తప్ప ఈ ఒప్పందమే అమల్లో ఉంటుంది. సగటున 33 మిలియన్ ఎకర్ ఫీట్ మేర తూర్పు నదుల నీటిని ఇండియా ఉపయోగించుకోవచ్చు. పాకిస్తాన్ పశ్చిమ నదుల్లోని 135 MAF నీటిని వాడుకోవచ్చు. పశ్చిమ నదీ జలాలను గృహ, పారిశ్రామిక, నావిగేషన్, పరిమిత వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఇండియాకు ఒప్పందంలో వీలున్నది. వివాద పరిష్కార విధానం. IWTలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ సభ్యులతో కూడిన శాశ్వత ఇండస్ కమిషన్ ఉంటుంది. ఇది ఏటా సమావేశమై జల వివరాలు పంచుకుంటుంది. నీటి పంపకంపైన వివాదాలు, PIC ద్వైపాక్షిక చర్చలు, సాంకేతిక అంశాలపైన తటస్థ నిపుణుడు న్యాయ విషయాలను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ప్రపంచ బ్యాంక్ ఈ ఒప్పందానికి హామీదారుగా వ్యవహరిస్తూ వివాద పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది. నదిపైన భారత్ ఏమైనా పనులు ప్రారంభించడానికి కనీసం 6 నెలల ముందు పాకిస్తాన్కు సమాచారం ఇవ్వాలి. కమిషన్లో వివాదం పరిష్కారం కాకపోతే
ఆ తటస్థ నిపుణుడు లేదా సిఓఏ దగ్గరికి అవి చేరుతాయి. సిఓఏ ఆదేశిస్తే పనులు ఆపేయాల్సి వస్తుంది. ఇది జరిగినటువంటి ఒప్పందం, ఆనాడు 1960s జరిగిన ఒప్పందం ఇది. భారత్ పశ్చిమ నదులు ప్రస్తుత స్థితి. ఇండియాకి దాదాపు 9,12,000 ఎకరాల సాగునీటి యాజమాన్య హక్కులు ఉన్నా ఇప్పటి వరకు 8 లక్షల ఎకరాల మేరకు అభివృద్ధి చేశారు. ఇంకా 4.2 లక్షల ఎకరాల మేర క్రాప్ ఏరియాను అభివృద్ధి చేయగల అవకాశం మనకున్నది. ఇందుకు ఏడాదికి 0. MAF నీటి నిల్వ సామర్థ్యం కావాలి. 18,653 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యంలో 3,034 మెగావాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నది. 2,526 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉంటే 5,846 మెగావాట్లకు సంబంధించినవి ప్రణాళిక దశలో ఉన్నాయి. వీటిలో చాలా భాగం చినాబ్ నదీలోయలోనివే. భారత్కు 3.6 MAF నీటి నిల్వ హక్కులు ఉన్నా దాన్ని వాడుకునే ప్రాజెక్టులు నిర్మితం కాలే. ఇండస్, జీలం నదులపైన నిల్వకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? మనం ఒకవేళ ఆ సింధు నది నీటిని మనం ఒడిసి పట్టుకోవాలంటే మనం ఇంకా కొన్ని ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కొంతమేర పాకిస్తాన్కు వెళ్ళే నీటిని అడ్డుకోగలిగిన వాళ్ళకి ఇబ్బందులు ఎదురవడం మాత్రం ఖాయం. చారిత్రక అన్యాయం. IWT మూలంగా సింధు వ్యవస్థలోని పశ్చిమ నదులపైన ప్రధాన నియంత్రణ పాక్పరమైంది. భారత్ ప్రయోజనాలు ప్రపంచ బ్యాంక్ ఆధీనంలోకి వెళ్ళినాయి. పశ్చిమ నదీ జలాల సంపూర్ణ వినియోగానికి ఇండియాను IWT అనుమతించట్లేదు. పైగా వరద నీటి సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేయడం అనివార్యంగా మారింది. దానివల్ల పలు జలాశయాల నుంచి వరద నీటి సమాచారం పాకిస్తాన్కు ఉచితంగా అందుతోంది. జీలం పైన టుల్బుల్ నావికా ప్రాజెక్టును పాకిస్తాన్ అభ్యంతరాలతో 1987లో నిలిపేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు మనం ప్రాజెక్టు కడుతుంటే వాళ్ళు అడ్డుకుంటే దాన్ని ఆపాల్సి వచ్చిందట. ఇది పూర్తయితే ఇండియాకు మేలు జరుగుతుంది. IWT అనుమతించిన జల విద్యుత్ సామర్థ్యంలో భారత్ ఇప్పటికీ 6వ వంతు మాత్రమే వినియోగించుకున్నది. పాకిస్తాన్ అభ్యంతరాల కారణంగా పలు ప్రాజెక్టులు చాలా ఆలస్యం అవుతున్నాయి. హక్కులు ఉన్నా పాకిస్తాన్ నిరంతర వ్యతిరేకతతో ఇండియా సింధు నదీ జలాలను పరిమితంగానే వాడుకోగలుగుతున్నది. ఇప్పుడు మోడీ ఉన్నాడు కదా, మరి ఇప్పుడు మోదీ నేను చేస్తా అంటున్నారు కదా, ఇప్పుడు ఆ ప్రాజెక్టులని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అనవసరమైన ఆరోపణలు. ఇండియా 2007లో కిషన్ గంగా ప్రాజెక్టు ప్రారంభించింది. 2010లో పాకిస్తాన్ దానిపైన వివాదాన్ని లేవనెత్తింది. నిర్మాణాన్ని కొనసాగించడానికి సిఓఏను ఇండియాకు అనుమతిస్తూనే పర్యావరణ పరిరక్షణ కోసం దిగువ ప్రవాహాలు కొనసాగించాలని ఆదేశించింది. 2013లో ఇచ్చిన తుది తీర్పులో భారత్కు ఉన్న నీటి మళ్లింపు హక్కును నిర్ధారించిన పాకిస్తాన్ ప్రయోజనాలకు రక్షణ చర్యలు కూడా నిర్దేశించింది. చినాబ్ నదిపైన ఇండియా 2012లో రాత్లే ప్రాజెక్ట్, ఇది 850 మెగావాట్లు కలిగిన ప్రాజెక్టుని ప్రకటించింది. 2013-2015 మధ్య పాకిస్తాన్ అభ్యంతరాలు తెలిపింది. 2017లో మధ్యంతరంగా ఆగిపోయిన చర్చలు 2023లో తిరిగి ప్రారంభమయ్యాయి. రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులకు IWT అనుమతించినా అవి ఒప్పంద ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దానివల్ల మన దేశ అభివృద్ధి దెబ్బతింటోంది. మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంక్ ఒప్పందం సరిగ్గా అమలయ్యేలా చూడడంలో విఫలమైంది. సో ఇట్లా ఒప్పంద నిలుపుదలకు IWTలో స్పష్టమైన విధానం లేకపోయినా అంతర్జాతీయ చట్టాల ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు అంగీకార యోగ్యమే. స్టేట్ ఆఫ్ నెసెసిటీ పేరుతో ఒప్పందంలోని నీటి పంపకం, డేటా మార్పిడి, వివాద పరిష్కారం వంటి నిబంధనలను ఇండియా తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కొన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలి. పెద్ద వరదల సమయంలో మాత్రమే హైడ్రోలాజికల్ డేటాను పాకిస్తాన్తో పంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అసలు వాటర్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత వాటర్ వచ్చింది ఏంది అన్నది భారతదేశం పాకిస్తాన్తో సమాచారాన్ని పంచుకోవాలి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఈ ఒప్పందం ప్రకారం. సో కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముందని సూచిస్తున్నారంటే పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు మాత్రమే, ఒకవేళ భారీ వరద వచ్చింది అనుకోండి, మనం అప్రమత్తం చేయకపోతే మొత్తం వాళ్ళు మునిగిపోతారు. సో కేవలం ఆ పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనం పాకిస్తాన్తో సమాచారం పంచుకోవాలి, మిగతా సమయంలో అవసరం లేదని చెప్తున్నారు. టుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునః ప్రారంభించాలి. చినాబ్ జల విద్యుత్ సామర్థ్యాన్ని ప్రవాహ నియంత్రణకు వినియోగించాలి. 4.2 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ క్రాప్ ఏరియా పెంచడానికి కొత్త పథకాలు రూపొందించాలి. చినాబ్ నీటిని రావికి మళ్లించడం పైన సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయాలి. చినాబ్ నది పైన పెద్ద పెద్ద డ్యాంలు నిర్మించే అవకాశాలు పరిశీలించాలి. ఆఫ్ఘనిస్తాన్ సహకారంతో కాబూల్, కునార్ ఉపనదులపైన నీటి నిల్వ ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేయాలి. పాకిస్తాన్కు వెళ్లే ఇండస్ ప్రవాహాలను ఇవి తగ్గించగలవు.
ఇది చేయాలి అంటే మనం ఇవన్నీ గమనిస్తుంటే ఇది కొంత ఖర్చుతో కూడుకున్న ఒక వ్యవహారంగా మనకైతే కనబడతా ఉన్నది. మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. ఇది వెదిరే శ్రీరామ్ గారు రాశారు ఈ కథనం. సింధు నదీ జలాల ఒప్పంద సమీక్షా సంఘం 2021లో ఆయన సభ్యులుగా ఉన్నారు. అందులో యాక్చువల్గా ఏంటంటే పాకిస్తాన్కి దాదాపుగా ఒక 20 to 30% అక్కడ ఆ జీడిపిలో వ్యవసాయ రంగం ఇది కూడా ఒక భాగంగా ఉన్నది. సో ఒకవేళ ఈ వ్యవసాయ రంగం కూడా దాదాపు 20-25% ఈ సింధు నది పరివాహక ప్రాంతం అక్కడ వచ్చేటువంటి నీటితోనే అక్కడ వ్యవసాయం నడుస్తున్నది. ఇది కనుక అడ్డుకోగలిగితే పాకిస్తాన్ జీడిపిలో సుమారు 30 నుంచి 35% ఇండస్ నదీ వ్యవస్థ పైన ఆధారపడి ఉన్నది. అక్కడి పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో 90% భూమికి టెక్స్టైల్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటి పరిశ్రమలకు సింధు నదీ జలాలే ఆధారం. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల తాగునీటి అవసరాలను తీర్చేది సింధు నదే. కాబట్టి IWT నిలిపివేత వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా, సామాజికంగా అనేక ఆగచాట్లు ఎదుర్కొంటోంది. ఇండస్ ప్రవాహం తగ్గిపోతే జల విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం మానుకుంటుందని ఆశిద్దాం. ఇక ఇది తరతరాల దశాబ్దాల నుంచి వస్తున్న ఈ ఆలోచన వాళ్ళు గవర్నమెంట్ని రూల్ చేసే స్థాయికి ఆ ఉగ్రవాదులు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నారు, అవును నిజమే, మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం అమెరికా, బ్రిటన్ లాంటి రాష్ట్రాలను ఎదుర్కోవడానికి అని చెప్పిండు. అంటే వాళ్ళు ఆ ఉగ్రవాదాన్ని తయారు చేసి చివరికి ఆ ఉగ్రవాదంతోనే దేశం అంతమయ్యేలాగా కనబడుతున్నది. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇగో మోదీ ప్రభుత్వ స్పందన. మోదీ సర్కార్ 2014 నుంచి సింధు నది ఒప్పంద ప్రాసంగికత పైన పునర్విచారణ కోరుతున్నది. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 2014 నుంచి విచారణ చేయాలని కోరుతున్నారట. దీనిపైన 2022 వరకు జరిగిన 118 పైగా సమావేశాలు ఫలితం లేకుండా పోయినాయట. భారత్ ప్రతిపాదిత సవరణలను పాక్ తిరస్కరించడమే దీనికి కారణం. చివరికి ఇండియా 2023 జనవరి, 2024 ఆగస్టులో అధికారిక నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ కిషన్ గంగా, రాత్లే వంటి ప్రాజెక్టులపైన వివాదాలు కొనసాగిస్తోంది. అంటే మనల్ని గట్టనిస్తలేదు. వాటి పరిష్కారానికి ప్రపంచ బ్యాంక్ నిపుణులు, COAలను అనుమతించడం చర్చనీయాంశమైంది. 2021లో భారత పార్లమెంటరీ కమిటీ ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో 1960 ఒప్పందం భవిష్యత్ సవాళ్లను ముందుగానే పరిగణలోకి తీసుకోలే. ఇండియా తనకు అనుమతి ఉన్న 3.6 MAF నిల్వ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలే. దీనివల్ల ఉత్తర భారత రైతులకు నష్టం జరిగింది అని పేర్కొన్నది. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఇటీవల భారత్ ప్రకటించింది. మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద గురుతర బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాం, ఒప్పందం నుంచి వైదొలుగుతున్నామని చెప్పారు. మరి మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్టులు, మనం కట్టుకోవాల్సిన జల విద్యుత్తుకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మన దేశ ప్రజల ప్రయోజనాలని ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తుందని మనం ఆశిద్దాం. చూడాలి మరి ఏం చేస్తారని.